వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. కన్నప్ప భారీ బడ్జెట్, క్రేజీ కాస్టింగ్, ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు. ఇక త్వరలోనే మూవీ రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్. సరిగ్గా ఈ టైంలోనే దిగాడు తమ్ముడు మనోజ్. కన్నప్ప సినిమాకి దొంగప్ప అంటూ సరికొత్త టైటిల్ పెట్టేసి అన్న మంచు విష్ణుకి పెద్ద షాకే ఇచ్చేశాడు. పనిలో పనిగా ఇలా తనదైన స్టైల్లో సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ జోరు చూస్తుంటే కన్నప్పని కథం చేసేదాకా కూలయ్యేలా లేడు. మొన్నటి వరకు కాస్త సైలెంట్ అయిన మనోజ్ మళ్లీ లేటెస్ట్ గా రచ్చ చేస్తూ రోడ్డెక్కడం తెలిసిందే. ఈ క్రమంలోనే తనని కేర్ చేయకుండా కన్నప్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విష్ణుని టార్గెట్ చేస్తూ ఓ సెటైరికల్ పోస్ట్ వదిలాడు ఈ మంచువారి చిన్నోడు. ఆ మధ్య మంచు బ్రదర్స్ మధ్య గొడవలు మంచి పీక్స్ లో ఉన్నప్పుడే కన్నప్పకి పోటీగా తన భైరవంని రిలీజ్ చేయాలనుకున్నాడు మనోజ్. దీంతో విఎఫ్ఎక్స్ పేరుతో సినిమాని ఏప్రిల్ 25న రావాల్సిన సినిమాని జూన్ 27కి మార్చాడు విష్ణు. దీంతో భైరవం ఎక్కడ పోటీకొస్తుందో అన్న భయంతో సినిమాని పోస్ట్పోన్ చేయాలనుకున్నాడని అప్పట్లోనే సెటైర్ వేశాడు మనోజ్. ఇక తాజాగా జూన్ 27న కన్నప్ప రాబోతుందని అన్న అనౌన్స్ చేశాడో లేదో మళ్లీ తన సెటైర్స్ కి పనిపెట్టాడు తమ్ముడు మనోజ్. మీ క్యాలెండర్లను మార్క్ చేసి పెట్టుకోండి, ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్స్ మీదకు వస్తోంది అంటూ. ఇంతకీ సినిమా విడుదల జూలై 17న లేదా జూన్ 27వ తేదీన? 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా, పిఆర్ ప్లానింగ్ కేకా అంటూ సెటైరికల్ పోస్టులతో ఎక్స్ లో చెలరేగిపోయాడు. అయితే దీంట్లో విష్ణు పేరు ఎక్కడా మెన్షన్ చేయకపోయినా కన్నప్ప రిలీజ్ డేట్ ని ప్రస్తావించడం, దొంగప్ప అనడంతో మంచు విష్ణుని టార్గెట్ చేసే ఈ పోస్ట్ పెట్టాడని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే గొడవలుంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలా వందల మంది కష్టాన్ని బూడిదపాలు చేయాలనుకోవడం ఏం బాలేదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి జరుగుతున్న ఈ రచ్చపై కలెక్షన్ కింగ్ ఎలా రియాక్ట్ అవుతాడో. ఒకరేమో మాస్ డైరెక్టర్, మరొకరు క్రేజీ యాక్టర్, ఇంకొకరు సూపర్ స్టార్. మరి ఒకేసారి ఈ ముగ్గురు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తే ఆడియన్స్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తుంటారు? ఏ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపించుతారు? అసలు ఈ సినిమాలు కథా కమామిషు ఏంటి? లెట్స్ వాచ్. జాట్ తో బాలీవుడ్ బాట పట్టిన గోపీచంద్, జాక్ తో బరిలోకి దిగిన సిద్ధు, గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీ పడుతున్న అజిత్, ఇలా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ముగ్గురు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడంతో ఎవరు ఎడ్జ్ తీసుకుంటారా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్. అయితే వీరసింహారెడ్డితో సాలిడ్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ జాట్ తో బాలీవుడ్ లో పాగా వేస్తాడా లేదా అన్న క్యూరియాసిటీ కాస్త ఎక్కువగా ఉండింది. గదర్ 2తో ఫామ్ లోకి వచ్చిన సన్నీ డియోల్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రామిస్ బ్యానర్ తోడవడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఈ ఐ నో మాస్ పల్స్ అంటూ రొటీన్ యాక్షన్ చిత్రాన్ని భుజాల మీదకెత్తుకున్న ఈ డైరెక్టర్ తనదైన టేకింగ్ తో సినిమాని ఒడ్డున పడేశాడనే చెప్పాలి. ఇక 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే తొలి రోజే దాదాపు 10 కోట్లు వసూలు చేసిన జాట్ ఊపు చూస్తుంటే అదేమంత కష్టం కాదు. ఇక తెలుగు డైరెక్టర్ తీసిన ఈ సినిమా తెలుగులోనే రిలీజ్ కాకపోవడం విచిత్రం. ఇక 4 ఏళ్లుగా హిట్ కోసం కాచు కూర్చున్నాడు అజిత్. పింక్ రీమేక్ గా వచ్చిన నేర్కొండ పార్వాయ్ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, అంచనాలు పెంచుకున్న విడాముయర్చి బోల్తా పడ్డంతో ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీ మీద పెట్టుకున్న పరిస్థితి. అయితే అజిత్ ని అవపోసన పట్టిన డైరెక్టర్ అభిమానులకి ఏం కావాలో అవి పేర్చుకుంటూ పోయాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి విందు భోజనం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 24 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అజిత్ కి సాలిడ్ హిట్ ఇచ్చిందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే హిందీలో జాట్ చేసిన మైత్రియే ఈ సినిమాని కూడా నిర్మించడం విశేషం. ఇక ఒకే రోజున రిలీజ్ చేశారంటే ఒకటి పైన ఒకటి కవర్ చేస్తుందన్న ధీమా కాబోలు. ఇక చివరిగా డీజే టిల్లుగా ఆడియన్స్ కి దగ్గరైన సిద్ధు జాక్ తో పెద్ద జోకర్ గానే మిగిలినట్టు కనిపిస్తుంది. జాక్ గా సిద్ధు పర్వాలేదనిపించినా ఉర్దూ మిక్స్ అయిన హిందీ ఆడియన్స్ కి చిరాకు తెప్పించిందని, స్పై థ్రిల్లర్ జానర్ లో వచ్చినప్పటికీ సినిమాలో చెప్పుకోదగ్గ కథ కానీ ఎగ్జైట్ చేసే థీమ్ కానీ లేకపోవడంతో కేవలం తొలి రోజు 2 కోట్లు మాత్రమే సాధించి టిల్లుగాడు జాక్ తో పెద్ద జోకర్ గా మిగిలిపోయాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పోటీలో జాట్ సినిమానే కాస్త ఎడ్జ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కమర్షియల్స్ టైం తక్కువ, రెమ్యూనరేషన్ ఎక్కువ. అందుకే కాస్త గ్యాప్ దొరకగానే బ్రాండ్ ప్రమోషన్స్ లోకి దూరిపోతూ ఉంటారు మన హీరోస్. అయితే ఆ డీల్స్ ఏవి నన్ను టెంప్ట్ చేయలేవు అంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇంతకీ మన బాహుబలిని టెంప్ట్ చేస్తున్న ఆ డీల్ సంగతులేంటో మనము లుక్కేసిద్దామా?
నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ 1000 కోట్ల కలెక్షన్ ని అలవోకగా కొట్టేసిన మన డార్లింగ్ తాజాగా పౌజీ, రాజాసాబ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వీటికి తోడు స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఉండనే ఉన్నాయి. అయితే ఇంత బిజీగా ఉన్న మరే హీరో అయినా 3 రోజులకి 25 కోట్లు ఇస్తామంటే ఈజీగా బ్రాండ్ ఎండార్స్మెంట్ కి ఓకే చెప్పేవాడే. కానీ అక్కడుంది ప్రభాస్. కమర్షియల్స్ కన్నా నాకు సినిమాలే ముఖ్యమంటూ వచ్చిన క్రేజీ డీల్ ని సైలెంట్ గా సైడ్ చేశాడట. ఏదేమైనా పిలిచి 25 కోట్లు ఇస్తామంటే వద్దు పో అన్నాడంటే మన బాహుబలి గుండె చాలా గట్టిదే. ఇక ప్రస్తుతం పౌజీ, రాజాసాబ్ అంటూ షటిల్ చేస్తున్న డార్లింగ్ ఇవి కాగానే స్పిరిట్ లోకి దిగనున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ అంతా ఫిక్స్ చేసేస్తున్న సందీప్ సరిగ్గా డేట్స్ ఇస్తే 9 నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానని ఇదివరకే ప్రకటించాడు కూడా. ఇక లేటెస్ట్ గా యానిమల్ తో సత్తా చాటిన సందీప్ ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎలా చూపిస్తాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి కల్కి సినిమాతో 1000 కోట్లని తన ఖాతాలో వేసుకున్న డార్లింగ్ స్పిరిట్ తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన ఓజీ ఇప్పుడు సాలిడ్ డీల్ సెట్ చేసుకుందా? సినిమాపై ఆశలు వదిలేసుకున్న మెగా ఫ్యాన్స్ కి ఈ క్రేజీ న్యూస్ మంచి బూస్టప్ నిస్తుందా? ఇంకా షూటింగే పూర్తి కాని ఈ మూవీపై ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనసు పారేసుకుందా? అసలు ఓజీ స్ట్రీమింగ్ రైట్స్ పై జరుగుతున్న ఆ డిస్కషన్స్ ఏంటి? లెట్స్ హావ్ అ లుక్. ఓజీ పవర్ స్టార్ ఎక్కడికెళ్ళినా అభిమానుల నుండి గట్టిగా వినపడే మాట ఇది. సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి 2 గ్లింప్స్ అలా వచ్చాయో లేదో, ఇక మా హీరోకి మరో హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అయితే అనుకున్నట్టుగా రిలీజ్ అయితే అది సినిమా ఎందుకవుతుంది? రాజకీయాల్లో పవన్ బిజీ అయిపోవటం, హెల్త్ డిస్టర్బ్ అవ్వటం వంటి రీజన్స్ తో మొత్తానికి ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంకా 10% మిగిలిన పరిస్థితి. ఇక సినిమాపై ఆశలు వదిలేసుకుంటున్న ఈ సమయంలో లీక్ అయిన ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం పిచ్చ పోటీ ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా 100 కోట్లు సమర్పించుకునేందుకు సిద్ధమైందట నెట్ఫ్లిక్స్. బజ్ అంతా నీరుగారిపోయినా ఈ సినిమాకి ఈ స్థాయిలో రేటు పలికిందంటే ఆశ్చర్యమే. ఇక 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో 500 కోట్ల టార్గెట్ ఈజీగానే టచ్ చేస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. చూడాలి మరి వచ్చే దసరాకి గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్న పవన్ ఎలాంటి నంబర్స్ రాబడతాడో. సమంత మళ్ళీ పెళ్లి పీటలెక్కబోతోందా? గత కొంతకాలంగా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న తన బాయ్ ఫ్రెండ్ తో మెళ్ళో తాళి కట్టించుకోబోతుందా? చైతు మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఇప్పుడు తాను కూడా ఆ వైపుగా ఆలోచిస్తోందా? సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడూ సెన్సేషనే. ఎప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు ఏ జంట విడాకులు తీసుకుంటుందో, మరెప్పుడు ఎవరు లవ్ లో పడతారో ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఇలాంటి ఓ సెన్సేషన్ న్యూస్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతుతో తెగదెంపులయ్యాక సైలెంట్ గా ఉన్న శామ్ ఇప్పుడు మరో పెళ్లి చేసుకోనుందని, అది కూడా తనతో సిటాడెల్ నిర్మించిన రాజ్ నిడిమోరుతో అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. వాస్తవానికి వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ మీడియా కోడే కూసినా ఎవరూ అవునని కాదని చెప్పని పరిస్థితి. దీంతో నెటిజన్లు కూడా దీనికి బలం చేకూరుస్తూ రాసుకుంటూ పోయారు. ఇక ఎట్టకేలకి శుభ సమయం వచ్చేసిందని, అతి త్వరలో రాజ్, శామ్లు ఒకటి కాబోతున్నారని, దీనికి తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుందంటూ ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇందులో ఫ్యాక్ట్ ఏముందో కానీ మే నెలలో ఈ వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సమంతతో డైవర్స్ అయ్యాక చైతు, శోభితాని గత ఏడాది చివరిలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. చూడాలి మరి శుభం, రక్త్ బ్రహ్మాండ్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్ముడు వీటిపై ఎలా రియాక్ట్ అవుతుందో. టాలీవుడ్ లో యాక్షన్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులని ఓ రేంజ్ లో నవ్వించే సంపూర్ణేష్ బాబు మరోసారి తన కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. సంపు, సంజోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆర్తి, ప్రాచీ బన్సాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమా ఈ నెల 25న రాబోతున్న సందర్భంగా ఇలా ఘనంగా ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ టీమ్. So I want to thank everybody, Mohan sir, Sampurnesh, Sanjosh, DOP sir, all the team, makeup, hair, spot boy, everybody. Thank you so much, and
this is my first film in Telugu cinema. I hope Tollywood will accept me. Overwhelmed, need your blessings. Yes, do go on 25th and watch it. Thank you so much. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా రాజేష్ అన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి రావడం నిజంగా చాలా హ్యాపీ అన్న. మన ఇద్దరం ఇలాంటి స్టేజీ పంచుకోక చాలా రోజులైంది. ఈరోజు మీరు నా పక్కన ఉంటే మన సినిమా లాగానే ఉంది, నాకు చాలా హ్యాపీ అన్న. అప్డేట్ అయిన తమ్ముడు అమాయకుడైనటువంటి అన్న మధ్యలో జరిగే కథ సోదరా సినిమా. ఈ సినిమాలో చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలలో గురువుగారు బాబుమోహన్ గారి చూసి పెరిగిన మనము ఆయనే మాకు తండ్రిగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు 2-3 సాంగ్స్ రిలీజ్ చేసాము, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు మోహన్, మన మధునందన్ గారు, నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు కీలక పాత్ర పోషించారు, ఆయన బ్రదరే. సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక హీరో సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సంతోష్. నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సంపు తీసుకొచ్చిన డబ్బులు, సంపాదించిన పెద్ద డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు, సమాజం కోసం ఖర్చు పెడతాడు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, అన్న వాళ్ళకి 10,000 ఇద్దామా, 25,000 ఇద్దామా, 50,000 ఇద్దామని. ఎంత తీసుకుంటాడు అతను? ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్. ఎవడో నేను ఇన్స్టాగ్రామ్లో 11 years ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు, ఇప్పుడు కూడా డిలీట్ చేయాలి, నా ప్రొఫైల్కి వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు. ఏంటో రోడ్డు మీదకి వదిలేసేది అసలు? ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటాను, నా కోసం సంపు ఉంటాడు అంతే. ఇదే వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.